మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆ ముందు లోపల పోయి లాక్కొని నరికేసినాడమ్మా దొంగ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజ్ శర్మ, రొంపిచెర్ల, పులిచెర్ల మండలం కొత్తపేట బీసీ కాలనీలో ఓ ఇంటిలో నగల కోసమని ఒక దుండగుడు జొరబడి అడ్డుపడినటువంటి విమలమ్మను గాయపరచడంతో విమలమ్మ తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెంది కళావతి అనే ఆమె వద్ద మెడలో ఉన్నటువంటి గొలుసును లాక్కునే విషయంలో ఆమె ప్రతిఘటించడంతో ఆ దుండగుడు ఆ కళావతిని మెడపైన గాయపరిచి రక్తస్రావం చేయడం జరిగింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డిస్ట్రిక్ట్ పులిచెర్ల మండలం ఎలంకవాడ పంచాయతీ బీసీ కాలనీ. మేము వచ్చింది మిద్ది పైన కాపురం ఉన్నాము సార్. మేము మిద్ది మీద కాపురం ఉంటే ఆయన వచ్చింది, వాళ్ళిద్దరు కూతురు నేను పెళ్లి చేసుకున్నాను. పెద్దలుడు, నేను ఇంటికి పెద్దలుడు. మా అత్త పేరు వచ్చింది విమలమ్మ. ఇంటికి ఇలా మేము పిలిస్తే వచ్చిన తర్వాత వస్తా ఉన్నాగా ఆ అబ్బాయి వచ్చింది సైన్ పెరుగుతా ఉంటే ఏ సైన్ పెరుగుతానికి పూర్తి చేసినాడు సార్. ఎవరైనా సరే తప్పు చేయాలన్న ఆలోచన కూడా రాకూడదండి. అలాంటి చర్యలు పోలీసు వాళ్ళు తీసుకురావాలి. దయచేసి ఆలోచించండి. మా కోసం ఆడవాళ్ళు బతకాలంటే రక్షణ కావాలంటే. ఇంకొకటి ఏంటంటే సీసీ కెమెరాలు కూడా పగలగొడుతున్నారు. ఇది వరకు 1 మంత్ నుంచి కూడా ముస్లిమ్స్ వాళ్ళ ఇంట్లో ఒకటి ఏంటంటే 80 గ్రాముల బంగారు వెళ్ళింది. ఆ తర్వాత ఒక ఇంట్లో వచ్చి లాక్ తీయడానికి ప్రయత్నించినారు. తరుముకునేటప్పటికి వెళ్ళిపోయారు. మా చేతికి దొరకట్లేదు. దయచేసి గవర్నమెంట్ దీనికోసం చొరవ తీసుకోవాలి. మాకి రక్షణ ఉండట్లేదు. కనీసం నైట్ పడుకుందామన్న ఆలోచన కూడా రావట్లేదు. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. పాపము, పుణ్యము, ధర్మము, కర్మము, పేదవాళ్ళు ఉంటారు, ఉండే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అందరినీ ఒక గాట కట్టిద్దండి. ఏమీ లేని బిడ్డను అనాథురాలిని ఆ మాదిరి చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అక్కల చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్దల చిన్నలు, వాళ్ళ బావమర్దులు, బంధువు మిత్రులు అందరూ ఎంత బాధపడాలా? వాళ్ళు ఏమని ఆమెకు దానం చేయాలా? ఏమని వాళ్ళు తేవాలా? ఎందుకని వాళ్ళు చేయాలా? అట్లని మీరు గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ఆలోచన చేసి మాది గారీసింతండి. అమ్మ కొడుకుని మా పిన్నమ్మతది. మేము తిరుపతిలో పనిచేస్తాను, తిరుపతిలో ఉంటాను. నాకు ఫోన్ చేశారు, ఇట్లా మరొక దొంగలు పడ్డారు అనేసి ఇంట్లో. నేను ఫోన్ చేసిన వెంటనే నేను పీలేరు తొడుక్కుపోతున్నారని చెప్పారు. పీలేరు నుంచి నేను పీలేరుకి వచ్చాను. పీలేరులో ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి కొంతమందిని ఐడెంటిఫికేషన్ చేశారు. వాళ్ళ ద్వారా ఒకరిని గుర్తుపట్టింది. కొద్దిగా తెంపుగానే ఉండి గుర్తుపట్టింది. నైఫ్తో కొట్టేశారంట. అది మూడు కుట్లు పడాయి. ఆమె పైన ఇంట్లోనే బాడీకి ఉంటుంది కొత్తపేటలో, మా ఇంటి పైనే. ఆమె కూడా కిందికి చూసే ముందుకి నోరు పట్టుకొని అరస్తానంట. ఆమె వచ్చిన తర్వాత ఆమెను కూడా కొట్టేసి చంపేసినాడు ఆమెని. ఈమె స్పృహ లేకుండా పడిపోయింది. ఈమెని హాస్పిటల్కి గవర్నమెంట్ ఆసుపత్రికి తొడుక్కొని పోయి ట్రీట్మెంట్ చేస్తా అన్నప్పుడు మేము పోయేసి చూస్తాము అని చెప్పి